నమస్తే. జనసేన పార్టీ నక్కా రజనీ గారు తానంతట తాను జనసేన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలని మూలాలను వదిలేసి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో పర్యటించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నక్కా రజనీ గారు మనందరూ తెలుసు అడ్వకేటు. సో ఈ జనసేన పార్టీలో మనం ఉండలేం. ఈ జనసేన పార్టీ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఉపయోగం లేదని చెప్పి నక్కా రజనీ గారు బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చిన తరుణంలో నక్కా రజనీ గారి మీద ఈ కూటమి పార్టీ సంబంధించిన వాళ్ళు చాలామంది విపరీతంగా ఒక మహిళకి గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అయినా సరే నక్కా రజనీ గారు ఎక్కడ కూడా తాను ఎంచుకున్న గోల్ని సాధించడానికి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రధానంగా మనందరం చూసాం, జనసేన పార్టీ వాళ్ళు పూర్తిగా ఖండించి సస్పెండ్ చేయడం జరిగింది. ఆమె అడ్వకేట్ రజనీ గారు ఈ జనసేన పార్టీకి ఒక దండం చెప్పి తానంతట తాను రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో జగన్ గారు బొత్స సత్యనారాయణ గారి విషయంలో అవచ్చు, సజ్జల రామకృష్ణ గారితో ఒక మాట మాట్లాడాడు. అడ్వకేట్ రజనీ గారు ఎంతో కష్టపడుతుంది, ఒక మహిళ. సో ఆమెని ప్రజాక్షేత్రంలో స్వేచ్ఛగా తిరగనివ్వండి. ఆమె ఏ విధంగా సరే ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించే గొంతుగా ఈరోజు మన రాష్ట్రంలో నిలబడింది. కాబట్టి ఆమెని మన పార్టీలోకి రానివ్వద్దు. ఆమె ఏ విధంగా అయితే కష్టపడుతుందో కష్టపడతా వెళ్ళని అని చెప్పి ఈరోజు జగన్ గారు చెప్పడం జరిగింది. కొంతమంది సీనియర్ పెద్దలు అడ్వకేట్ రజనీ గారిని మన పార్టీలోకి కానీ తీసుకుంటే మన పార్టీకి చాలా ఉపయోగం ఉంది, ఇలాంటి మహిళలు మన పార్టీకి ఎంతో అవసరం అని చెప్పి జగన్ గారు చెప్పారు. అయినా సరే జగన్ గారు ఎక్కడో కూడా వద్దొద్దు, రాజకీయాల్లోకి లాగొద్దు, ఆ వ్యక్తిని నక్కా రజనీ గారిని తాను పని తాను చేసుకునేయండి అని చెప్పి చెప్పేయడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న వెంటనే అడ్వకేట్ రజనీ గారు చాలా బాధపడ్డారు. ఇన్ని రోజులు ఈ 2 సంవత్సరాలు ఈ కూటమి పార్టీ పెద్దల మాటలని నిజంగా మన రాష్ట్రంలో సమస్యలు మొత్తం వీళ్ళు తీరుస్తారు, గత 5 సంవత్సరాలు జగన్ గారి కంటే వీళ్ళు మంచి పరిపాలన అందిస్తారు, ప్రశ్నిస్తా అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు. ఆ నమ్మకంతో మేము జనసేనలో ఉన్నాం. ఈయన ప్రశ్నించడం మానేసి పూర్తి స్థాయిలో పక్కదారికి వెళ్ళిపోవడం ఈ మాకు నచ్చట్లేదని చెప్పి అడ్వకేట్ రజనీ గారు ఈరోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా అడ్వకేట్ రజనీ గారు కిరా గారికి ఒక డైలాగ్ కొట్టింది. ఎవడో కమెడియన్ గాడు, ఎవడో బొత్స సత్యనారాయణ దగ్గరకు వచ్చి కనీసం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు, బొత్స సత్యనారాయణ గారు ముందుకు వచ్చి నుంచొని ధైర్యం కూడా లేదని చెప్పి అడ్వకేట్ రజనీ గారు మాట్లాడడం జరిగింది. సో ఎందుకు మాట్లాడిందంటే ఆమె ఒక అడ్వకేటు, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి, పార్టీలతో సంబంధం లేకుండా ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా ఈరోజు తానంతట తాను బయటకు వచ్చి మన రాష్ట్రంలో కష్టపడుతుంది. మొట్టమొదటిసారి మీ అందరికి కూడా చెప్తున్నా, మా ఛానల్ నుంచి అడ్వకేట్ రజనీ గారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది. ఇలా కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎవరికైనా సరే మా ఛానల్ పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా నిలబడుద్ది. ఈరోజు అడ్వకేట్ రజనీ గారి దెబ్బ తట్టుకోలేక కూటమి పార్టీ ఇష్టం వచ్చినట్టుగా ఆమె నోటికి వచ్చినట్టు తిట్టడం జరుగుతుంది. నిన్న కూడా చూసి ఒక విజువల్, అడ్వకేట్ రజనీ గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ వీళ్ళు చేస్తున్న తప్పుల్ని నేను ప్రశ్నిస్తున్నా, వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని, గోండాగిరి, రౌడిజాన్ని నేను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని జీర్ణించుకోలేక వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు నన్ను పచ్చి బూతులు పెడుతున్నారని చెప్పి అడ్వకేట్ రజనీ గారు మాట్లాడడం జరిగింది. కనీసం నేను అడుగుతున్నా, మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారుగా, మీ ఇంట్లో కూడా చాలామంది లాయర్లు ఉన్నారు కదా, జడ్జిలు ఉన్నారు కదా, పెద్ద పెద్ద కోర్టులో జవాబులు చేసే వాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంట్లో మహిళలు ఎవరన్నా ఇదే విధంగా అడ్వకేట్ రజనీ గారికి ఏ విధంగా మీరు అన్యాయం చేస్తారో అదేవిధంగా ఎవరన్నా ట్రోల్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఈ మహిళ ఎంత బాధపడుతున్నారో రేపు పొద్దున మీ ఇంట్లో కూడా ఆ విధంగా బాధపడితే మీరు తట్టుకోగలరా? ఆలోచించుకోండి. ఈరోజు అడ్వకేట్ రజనీ గారు జనసేన పార్టీ నుంచి తానంతా తను బయటకు వచ్చిందంటే ఎవ్వరు కూడా ఈరోజు అధికారులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి భజన చేసుకుంటూ ఆ పార్టీ తప్పులు చేస్తాను సరే మా పార్టీ కరెక్ట్ అని చెప్పి భజన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు. ఇంకొంతమంది అయితే ప్రతిపక్ష పార్టీలో నుంచి తట్టుకోలేక అధికార పార్టీలో జంప్ అయిపోతారు పదవుల కోసం. కానీ ఈరోజు అడ్వకేట్ రజనీ గారు ఎక్కడ కూడా పదవులకు ఆశపడకుండా ఆమె ఒక అధికార ప్రతినిధి అయినా సరే వద్దు, ఈ అధికార ప్రతినిధి ఉన్నా ఒకటే లేకపోయినట్టే మనం ప్రజలకి మనం బతికిన రోజులు మన వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండాలని చెప్పి తానంతట తాను ఈరోజు బయటికి రావడం జరిగింది. నేను అడుగుతున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నీకు సంబంధించిన టీం, మీ వాళ్ళు, నువ్వు పొత్తులో ఉన్నగాడి కూటమి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక మహిళని టార్చర్గా పోస్టులు పెడతా అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తుంటే నువ్వు మాట్లాడవా? నువ్వు ఖండించవా? కనీసం నీకు సంబంధించిన టీం పోస్టులు పెడుతున్నప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎక్కడో కూర్చొని ఏదేదో పోస్టులు పెడితే వాళ్ళని ఏరి పడేస్తా, నరికి పడేస్తా, తొక్కి పడేస్తా, సొక్క పట్టుకొని బయటికి ఎడకు వస్తా అంటావు. మరి ఈరోజు అడ్వకేట్ రజనీ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ జరుగుతుంటే నువ్వెందుకు స్పందించట్లేదు?
పోనీ లోకేష్ గారైనా సరే స్పందించాలి కదా. ఒకటే ఆలోచించుకోండి. చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు, అడ్వకేట్ రజనీ గారు అనగా జగన్ గారు ఉన్నారు, అడ్వకేట్ రజనీ గారికి పూర్తిలో వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒకటే చెప్పింది, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయతో నాయకుడితో సంబంధం లేదు, నేను నమ్ముకున్న సిద్ధాంతాల్ని, నేను చదువుకున్న చదువుకి, నేను బతుకుతున్న బతుక్కి, నా వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలి. కానీ నేను 10 మంది దగ్గర ఆశపడి వాళ్ళు ఇస్తున్నటువంటి రూపాయి 2 రూపాయలు తీసుకుని బతకాల్సినంత అవసరం నాకు లేదని చెప్పి ఈరోజు రజనీ గారు చెప్పడం జరిగింది. ఇదే విధంగా రజనీ గారికి యూఎస్ఏ నుంచి, సింగపూర్, లండన్ నుంచి కూడా చాలామంది పాజిటివ్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఏ అవసరం వచ్చినా సరే నీకు మేము ఉన్నాం, వాళ్ళ దగ్గర నువ్వు పావద్దు, వాళ్ళ దృష్టిలో నువ్వు బ్యాడ్ అయినప్పుడు, వాళ్ళు నిన్ను కావాలని చెప్పి వ్యతిరేకిస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు వెళ్తానని చెప్పి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు స్పందించి అడ్వకేట్ రజనీ గారికి మద్దతు పలకడం జరిగింది. రాష్ట్రంలో ఎవరైనా సరే మహిళలు అడ్వకేట్లు ఎవరైనా సరే కష్టపడి పనిచేయండి, పూర్తిస్థాయి మీరు నమ్ముకున్న కష్టానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అదేమంటే అధికార పార్టీ ఉంది కదా, దానికి మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని మేము వేధిస్తామని చెప్పి చాలామంది కళ్ళగంటున్నారు. సో ఆ భ్రమల నుంచి బయటికి రండి. ఈరోజు అడ్వకేట్ రజనీ గారు బయటకు వచ్చినాక కిరాకార్పి పూర్తిసారి రెచ్చిపోతుంటే కిరాకార్పికి కూడా ఒక ఫుల్ స్టాప్ వేయడం జరిగింది. ఈ అడ్వకేట్ రజనీ గారి దెబ్బ తట్టుకోలేక కిరాకార్పి కూడా 2 రోజుల క్రితం క్షమాపణ చెప్పాడు. ఎవరినైతే వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు, కీలకమైన వ్యక్తుల్ని తిట్టాడో వాళ్ళందరూ కూడా దండం పెట్టి క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే రేపు పొద్దున కూడా ఈ కూటమి పార్టీ అధికారం కోల్పోయినాక ఇదే అడ్వకేట్ రజనీ గారి చేతిలో కిరాకార్పి బయలవుతాడు. ఇదే అడ్వకేట్ రజనీ గారు కిరాకార్పి తరపున వాదనలు కూడా వినిపించింది. కొన్ని చట్టాల కింద, కొన్ని రూల్స్ కింద, కొన్ని సెక్షన్ల కింద కిరాకార్పిని ఎక్కడున్నా సరే మెడబెట్టి బయటికి లాక్కొని వస్తారు. అంత దాకా తెచ్చుకోవడం అవసరమా? ఒక కిరాకార్పే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా రేపొద్దున ఇదే పరిస్థితి. దయచేసి ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా పని చేసుకోండి. ఒక మహిళ ఆమె పని చేసుకుంటా పోతున్నప్పుడు మీ పని మీరు చేసుకుంటా పోయండి. రాజకీయంగా ఎదుర్కోండి. మీకు నచ్చిన ఛానల్లో కూర్చొని డెబిట్లు పెడతారా, డెబిట్లు పెట్టుకోండి. వ్యక్తిగతంగా ఏదైనా సరే ఒకరినొకరు ఎదుర్కోండి. అంతేగాని నోరు ఉందని చెప్పి పచ్చి బూతులు తిట్టుకుంటా పోయి ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని గౌరవించకుండా మీరు అందరూ ప్రవర్తిస్తూ పోతుంటే ఈరోజు అడ్వకేట్ రజనీ గారి చేతిలో మీరు ఎలా అయితే గ్రిప్పులో ఉన్నారో ఆమె పిడికిల్లో, రేపు పొద్దున కూడా ఇంకా ఉంటారు. ఆ రోజు అడ్వకేట్ రజనీ గారి దెబ్బకి మీరు తట్టుకోలేరు. అడ్వకేట్ రజనీ గారు అనగా ఇప్పుడు కూడా నేను చెబుతున్నా, ఏ పార్టీ లేదు. ఈ కూటమి పార్టీ నుంచి ఎవరైనా బయటకు వచ్చినా కూడా కూటమి పార్టీ చేస్తున్న తప్పుల్ని కూటమి పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా సరే డైరెక్ట్గా ప్రశ్నిస్తే వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మీరు సపోర్ట్ చేయరు. మీరు ఎందుకు కూటమి పార్టీ సపోర్ట్ చేస్తారు కానీ కూటమి పార్టీ చేస్తున్న తప్పుల్ని మీరు ప్రశ్నించరు. అందుకే మేము మీకు చెయ్యం. మీరు కూటమి పార్టీ చేస్తున్న ప్రజలకు ఇచ్చిన అన్యాయం చేసింది కాబట్టి మీరు బయటికి రండి. కూటమి పార్టీ నుంచి ఎవరైనా సరే బయటకు వస్తే 100% వాళ్ళకి మా వాయిస్ వినిపిస్తాం, వాళ్ళ పక్కన మేము సపోర్ట్ కూడా చేస్తాం. కానీ మీరు బయటకు రాకుండా లోపల ఇరుక్కుపోయి ఈ కూటమి పార్టీ కరెక్ట్ అని చెప్పి ప్రతిరోజు భజన చేసుకుంటా ఉంటే మేము వాళ్ళకి సపోర్ట్ చెయ్యం. ఈరోజు అడ్వకేట్ రజనీ గారికి ఒక మహిళ కాబట్టి ఆమె పడ్డ కష్టానికి, ఆమె చేస్తున్న పనికి పూర్తిగా మేమందరం గుర్తించి ఈరోజు అడ్వకేట్ రజనీ గారికి పూర్తి స్థాయిలో మేమందరం సపోర్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి అడ్వకేట్ రజనీ గారి మీద ఇక ట్రోలింగ్ ఆపండి. ఒక మహిళగా ఆమెకి ఇచ్చే గౌరవం ఇవ్వండి. జన సైనికులారా చాలా జాగ్రత్తగా కష్టపడి పనిచేసుకోండి. ఈ మహిళ అడ్వకేట్ రజనీ గారు కూడా ఇదే జనసేన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. మీరు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకున్నారు, కొన్ని లక్షల మంది ఏదో ప్రశ్నిస్తాడని చెప్పి, ఇదే అడ్వకేట్ రజనీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకుంది. అక్కడ నమ్మకం కోల్పోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ దెబ్బ తట్టుకోలేక ఇంకా మనం వద్దాడని చెప్పి అడ్వకేట్ రజనీ గారు బయటికి రావడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ అడ్వకేట్ రజనీ గారికి సపోర్ట్ చేసి ఆమెకి మద్దతుగా నిలబడి ఎవరు కూడా ఆమె మీద ట్రోలింగ్ చేయకుండా ఆమె నోటికి వచ్చి తిట్టకుండా ఉండాలని చెప్పి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.